హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం రివైజ్డ్ బీఎడ్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది చూస్తున్నాము. సో ఆల్రెడీ రివైజ్డ్ బీఎడ్కి సంబంధించిన కొత్త సిలబస్ కాన్సెప్ట్స్ అనేటివి తీసుకొస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగానే ఈ వీడియో కూడా తెస్తున్నాము. సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేటివి వస్తూనే ఉంటాయి. అండ్ కమింగ్ టు టుడేస్ వీడియో, ఇవాళ వీడియోలో మల్టిపుల్ గ్రేడింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే వీడియోస్ అనేటివి వస్తాయి. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీలైనన్ని సబ్జెక్ట్స్ మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. సో కమింగ్ టు ద క్లాస్, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? మల్టిపుల్ గ్రేడింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్స్ షోస్ the students work and communicates which different methods are used. సో ఈ మల్టిపుల్ గ్రేడింగ్ సిస్టమ్ కానివ్వండి, రిపోర్ట్ చేయడం కానివ్వండి, ఇదంతా కూడా స్టూడెంట్స్ యొక్క పనితీరుని చూపిస్తుంది. ఓకే, మనకి కమ్యూనికేట్ చేస్తుంది అనమాట, ఏమేం డిఫరెంట్ మెథడ్స్ అనేటివి యూజ్ చేశారు అనేది. దిస్ సిస్టమ్ ఈజ్ యూజ్ఫుల్ టు నో ఓవరాల్ ఎబిలిటీస్, అచీవ్మెంట్స్, డెవలప్మెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ మల్టిపుల్ గ్రేడింగ్ కానివ్వండి, దాన్ని రిపోర్ట్ చేసే సిస్టమ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లల యొక్క ఓవరాల్ ఎబిలిటీస్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి అనేది సూచిస్తుంది. ఓకే, ఫాలోయింగ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మల్టిపుల్ గ్రేడింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్స్. సో కొన్ని టైప్స్ ఆఫ్ మల్టిపుల్ గ్రేడింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ఏంటి మనకి? ట్రెడిషనల్ ఆల్ఫాబెటికల్ గ్రేడ్స్. ఓకే, సో ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. Grading assignments, exams and other works of students with alphabets A, B, C, D, E, F is a common grading system. సో గ్రేడింగ్ సిస్టమ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఈ ఆల్ఫాబెటికల్ గ్రేడ్స్, ఐదర్ ఏ లేదా బి లేదా సి లేదా డి లేదా ఈ లేదా ఎఫ్. సో వీటి ద్వారా అసైన్మెంట్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట గ్రేడింగ్కి. ఓకే, సో ఈ అసెస్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ గ్రేడ్స్ అనేటివి ఇస్తారు. ఇది వన్ ఆఫ్ ద మల్టిపుల్ గ్రేడింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెంబర్ సిరీస్. ఓకే, 0 to 100 నెంబర్స్ ఆర్ అలాటెడ్ ఇన్ స్కూల్స్. 90 to 100 is A, 80 to 89 is B అండ్ మోర్. సో నెంబర్ సిరీస్ గ్రేడింగ్ సిస్టంలో ఫస్ట్ ఏమో మార్క్స్ అనేటివి అలాట్ చేస్తారు. అది 0 నుంచి 100 వరకు ఉంటాయి. దాంట్లో గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఇస్తారు? 90 to 100 వస్తే A అని ఇస్తారు, 80 to 89 వస్తే B అని ఇస్తారు. ఇలా ఇది వన్ ఆఫ్ ద టైప్. ఇంకా చూసుకున్నట్టయితే పాస్ ఆర్ ఫెయిల్. ఇన్స్టెడ్ ఆఫ్ అలాటింగ్ గ్రేడ్స్, పాస్ ఆర్ ఫెయిల్ ఈజ్ గివెన్. సో గ్రేడ్స్ ఇవ్వడం కంటే వాళ్ళు పాసా ఫెయిల్ అనేది ఇస్తారు ఇక్కడ. ఓకే, దిస్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ నాన్ కోర్ యాక్టివ్ కోర్సెస్. సో ఈ సిస్టమ్ అనేది ఎక్కువగా కోర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేయరు. ఓకే, నాన్ కోర్ కోర్సెస్కి లేదా యాక్టివ్ కోర్సెస్కి వీటికి పాస్ ఆర్ ఫెయిల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో మల్టిపుల్ గ్రేడింగ్స్ అనమాట ఇవి, అంటే డిఫరెంట్ గ్రేడింగ్ టైప్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ స్టాండర్డ్ గ్రేడింగ్. అసెస్మెంట్ ఈజ్ డన్ అకార్డింగ్ టు స్టాండర్డ్స్ అండ్ ఎయిమ్స్. సో ఎయిమ్స్ ప్రకారంగా ఏదైతే రీచ్ అవుదాం అనుకుంటున్నామో దాని ప్రకారంగా గ్రేడింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్స్ అండ్ స్టూడెంట్స్ స్కిల్స్ రాదర్ దెన్ స్టూడెంట్స్ వర్క్. సో స్టాండర్డ్స్ మీద, పిల్లల యొక్క స్కిల్స్ మీద బేస్ అయి ఉంటుంది, పిల్లల యొక్క వర్క్ కంటే, ఓకే, పనితీరు కంటే. నెక్స్ట్ టైప్ చూసుకున్నట్టయితే కాంపిటెన్స్ బేస్డ్ గ్రేడింగ్. ఇట్ ఫోకసెస్ ఆన్ సర్టెన్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ పిల్లల యొక్క స్కిల్స్ మరియు ఎబిలిటీస్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. సో కాంపిటెన్సీ మీద. అడ్వాన్స్మెంట్ డిపెండ్స్ ఆన్ కాంపిటెన్సీస్ రాదర్ దెన్ కోర్స్ కంప్లీషన్. సో అడ్వాన్స్మెంట్ అనేది కాంపిటెన్సీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కోర్స్ కంప్లీట్ చేయడంలో కాదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే నెరేటివ్ అసెస్మెంట్. సో ఈ నెరేటివ్ అసెస్మెంట్లో గివింగ్ ఏ నెరేటివ్ గ్రేడింగ్ అబౌట్ స్టూడెంట్స్ స్ట్రెంగ్త్, వీక్నెస్, డెవలప్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రేడ్స్. ఇక్కడ గ్రేడ్స్ అనేది ఇవ్వడం జరగదు. స్టూడెంట్స్కి నెరేషన్ అంటే ఒక స్టోరీ చెప్తున్నట్టుగా నెరేటివ్ గ్రేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, ఎందులో డెవలప్ అవుతున్నారు, ఇలా. గ్రేడ్స్ అనేటివి కాదు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే రూబ్రిక్స్. గ్రేడింగ్ డిపెండ్స్ ఆన్ స్పెసిఫైడ్ స్టాండర్డ్స్ ఆఫ్ రూబ్రిక్స్. సో రూబ్రిక్స్ కూడా వన్ టైప్ ఆఫ్ అసెస్మెంట్ కిందకు వస్తుంది. సో ఇక్కడ కూడా గ్రేడింగ్ అనేది ఈ రూబ్రిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కొన్ని స్పెసిఫిక్ స్టాండర్డ్స్ మీద. సో ఈ రూబ్రిక్స్లో ఏమవుతుంది అని అంటే ఇట్ గివ్స్ స్టూడెంట్స్ ఓవరాల్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్. పిల్లలకి ఓవరాల్గా ఒక వ్యూ అనేది, ఒపీనియన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే,
సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్, ఇది మనకు తెలిసిందే. ఓకే, సిసిఈ గురించి ఆల్రెడీ నేర్చుకునే ఉంటాము. సో ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ హెల్ప్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే మధ్యలో జరిగేది, సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఓవరాల్గా జరిగేది. ఇవి రెండు కూడా స్టూడెంట్ యొక్క డెవలప్మెంట్లో యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ అండ్ పీర్ ఎస్టిమేషన్. మనకు మనం ఎస్టిమేట్ చేసుకోవడం, తర్వాత పిల్లలు వాళ్ళ తోటి విద్యార్థులతోటి ఎస్టిమేట్ చేసుకోవడం, పీర్ ఎస్టిమేషన్. ఓకే, ఇంక్లూడింగ్ సెల్ఫ్ అండ్ పీర్ ఎస్టిమేషన్స్ హెల్ప్ స్టూడెంట్స్ టు ఇన్వాల్వ్ ఇన్ అసెస్మెంట్ ప్రాసెస్. సో మనకి మనం అసెస్మెంట్ చేసుకోవాలన్నా, లేకపోతే పిల్లలు తోటి విద్యార్థులతోటి చేసుకోవాలన్నా అసెస్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయితేనే అవుతుంది. సో ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కావడానికి ఈ సెల్ఫ్ అండ్ పీర్ ఎస్టిమేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం మల్టిపుల్ గ్రేడింగ్ సిస్టమ్ గురించి చూసాము. మరి రిపోర్టింగ్ సిస్టమ్ అంటే వచ్చిన గ్రేడ్స్ మీరు రిపోర్ట్ చేస్తారు చూడండి, అదే. సో ఇది ఇవాల్టి క్లాస్లో చిన్న టాపిక్ నేర్చుకున్నాం, విచ్ ఈస్ మల్టిపుల్ గ్రేడింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్స్ ఆఫ్ రివైజ్డ్ బిఎడ్. ఓకే, సో కొత్త సిలబస్ నుంచి టాపిక్ ఇది మనకి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇందులో నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసేయండి. ఈ నోట్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోట్స్ ఫ్రీ కాబట్టి మీ ఫ్రీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు ఇవ్వండి. ఓకే, సో ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం వల్ల ఇంకా పెరుగుతుంది కానీ తరగదు. సో షేర్ చేసుకోండి, రికమెండ్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఆల్సో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైనంత వరకు మేము రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.